ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శుభప్రద్ పటేల్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మొన్న కొడంగల్లో జరిగినటువంటి అధికారులపైన దాడి ఘటనలో నిన్న 16 మంది రైతులను అరెస్ట్ చేశారు. ఇంకా చాలామంది రైతుల్ని కూడా విచారిస్తున్నారు. అయితే కొడంగల్లో రైతులకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతుల భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం అనేది జరిగింది కాబట్టి కొన్ని నెలలుగా వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. మా ఆందోళన పట్టించుకోకుండా బలవంతంగా భూసేకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి రైతులు స్వచ్ఛందంగా రియాక్ట్ అయ్యారు, అధికారులపైన దాడి చేశారు. సో దాడి ఘటన ముమ్మాటికి దురదృష్టకరమే, దాన్ని ఎవరు కూడా వెల్కమ్ చేయరు. బట్ ఆ రైతులను ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ఒక అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు అంటూ నిన్న కేటీఆర్ కూడా ఢిల్లీ వేదికగా నిన్న మాట్లాడారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది. రైట్, శుభప్రద్ పటేల్ గారు, సో ఎందుకు కొడంగల్లో రైతులకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతులు అట్లా రియాక్ట్ కావాల్సినటువంటి అక్కడి దాకా తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఏంటి? ఈరోజు ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ మిత్రులకు అందరు కూడా నమస్కారం. ఈరోజు చాలా వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైతే కొడంగల్లో దుద్యాల మండలానికి సంబంధించినటువంటి 3 గ్రామాలు 2 తాండాలకు సంబంధించినటువంటి 1400 ఎకరాలు ఒక ఫార్మా కంపెనీకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఫార్మా సిటీ అని దాదాపు 12,000 ఎకరాలు సేకరించి ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ దాన్ని పక్కకు పెట్టేసి 4 సిటీ అని చెప్పేసి అక్కడ ఫార్మా సిటీలోనేమో 4 సిటీ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందా చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించు ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అంటే మొన్న జరిగినటువంటి దాడి అది ఫస్ట్గా కాదు, ముందు నుండి నిరసనలు జరుగుతున్నాయి. హకీంపేట అనే గ్రామంలో రిలే నిరదీక్షలు జరుగుతున్నాయి. పోలేపల్లి నుండి కూడా అక్టోబర్ 9 తారీఖు రోజు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతామంటే దాన్ని కూడా ప్రభుత్వం అణచివేసింది ఆ రోజు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి కార్యాలయానికి పోయి మా భూములు మేము ఇవ్వము, మాకు ఫార్మా వద్దు, వ్యవసాయమే వద్దు అని చెప్పేసి ఆ గ్రామాలకు చెందినటువంటి గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు, మెజార్టీగా గిరిజనులు, బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులందరూ కూడా చాలా నిరసన కార్యక్రమాలు చెప్పిర్రు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసిర్రు. అయినప్పటికీ మొండిగా ఈరోజు ఎవరి కంపెనీకి కట్టబెట్టాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? వాళ్ళ అల్లుని కంపెనీకి ఆ ఫార్మా భూములను అప్పచెప్పాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి రైతులు అన్ని మార్గాలు వేసారు. ఎన్ని మార్గాల్లో నిరసన తెలియజేయాలనో అన్ని మార్గాల్లో నిరసన తెలియజేశారు. ఓకే, తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వం ఇంకా ముందుకే పోతుంది. ఈరోజు నామమాత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి ఒక రాసుకొని వాళ్ళే రాసుకొని, గతంలో కూడా చూసినాం మనం ఈ కాంగ్రెస్ పాలనలో గత 10 సంవత్సరాల క్రితం కూడా ఉమ్మడి రాష్ట్రంలో రైతుల వ్యతిరేకంగా ఏ విధంగా జరిగిందో ఎరువుల కోసం మా వికారాబాద్లోనే ఎరువుల కోసం ధర్నాలు చేస్తే ఆ రోజు 2008లో 13 మంది రైతుల మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 3 కేసులు పెట్టి జైళ్ల పాలు చేశారు. ఈరోజు కూడా కొడంగల్లో ఈరోజు దాదాపు 16 మంది రైతులను ఈరోజు 3 కేసులలో నిన్న రిమాండ్ చేయడం జరిగింది. ఇట్లా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ప్రజాపాలన అంటున్నటువంటి ప్రతి సందర్భంలో ప్రజాపాలన అంటున్నారు. ప్రజా అభిప్రాయానికే మీరు పరిగణనలోకి తీసుకుంటలేరు. ఈ ఫార్మా ఎవరికి కావాలి? ఈరోజు పచ్చని పొలాల్లో మీరు ఫార్మా చేస్తామంటే అక్కడ మహిళా రైతులు కావచ్చు అందరు ఈరోజు వాళ్ళు గర్భిణీ స్త్రీ నిన్న మాట్లాడింది, నా భర్తని అకారణంగా అర్ధరాత్రి ఒక నక్సలైట్లను టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన విధంగా అర్ధరాత్రి మా ఇండ్లలో మా ఊర్ల మీద పడి పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళు మా ఊర్ల మీద పడి మా వాళ్ళని తీసుకుపోయారన్నారు. దానికి స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి నిన్న మధుసంచారి గారు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము అందరం పోయి అడిషనల్ ఎస్పీ గారిని నిన్న కలవడం జరిగింది. మేము కూడా రైతుల దగ్గర పోదామంటే అక్కడనే చెన్గోముల్ పోలీస్ స్టేషన్ అన్నే అరెస్ట్ చేయడం జరిగింది. అడ్డుకొని అక్కడ చేసి మేము స్పష్టంగా తెలియజేసినాం. అక్కడ మాట్లాడారా? ఎవరైనా రైతుల్ని కలిసారా? మీరు వెళ్ళారా? కలవనీయలేరు. కలవనీయకుండానే ఆ మన్నెగూడ చెక్ పోస్ట్ దగ్గరనే మమ్మల్ని నిర్బంధించి అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము స్పష్టం చేసిన పోలీస్ అధికారులు, ఎవరైతే నిజంగానే మీరు 55-60 మందిని అరెస్ట్ చేసినామంటున్నారు, దాంట్లో చాలా మంది అసలు అభంశుభం తిరగనటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుందంటే వాళ్ళు వెనుకకి తగ్గిరనే భావిస్తున్నాం. 16 మందిని ఈరోజు ఫిక్స్ చేసిర్రు.
అనేది మనకు నిన్న రిమాండ్ చేసి 16 మందిని. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన అది. సో ఫార్మా కంపెనీకి మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమని, కానీ బలవంతంగా సేకరించే ప్రయత్నం జరిగింది కాబట్టి సరే అటాక్ జరిగింది. అది నిజంగా అది దురదృష్టకరమే. కానీ దీనికి మళ్ళీ ఒక రాజకీయ రంగు పులిమి బీఆర్ఎస్ వాళ్ళే ఎంకరేజ్ చేశారనేది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అనేది వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. సో జరిగినటువంటి ఘటన పైన మీ విశ్లేషణ ఏంటి? స్పష్టంగా ముందుగా మీకు టీవీ న్యూస్ ప్రేక్షకులు మిత్రులు సుబ్రత్ పటేల్కు శుభోదయము. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము స్పష్టంగా మాది ప్రజాపాలన, మేము ప్రజలతోనే జీవిస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజలే మా లక్ష్యం అనే ఒక నినాదాలు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం ప్రజలు కూడా ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వచ్చిన తర్వాత ఏంది, ఏ ప్రజల కోసమైతే నువ్వు పనిచేస్తా అని చెప్పినావో ఆ ప్రజల దగ్గర ఉన్న భూమిని ఆస్తిని లాక్కోడే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్పష్టంగా ఒకటి మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మహాభారతం నుంచి మావోయిస్టు ఉద్యమం వరకు నిన్న కనుక మూసి వరకు మనం చర్చించుకుంటే ఏది కూడా భూమితో ముడిపడ్డ యుద్ధాలు. అంటే తన భూమిని, తన జీవన విధానాన్ని, తన అస్తిత్వాన్ని, తన ఊరును, తన గ్రామాన్ని నువ్వు ధ్వంసం చేస్తానంటే మనిషి ఎంతకైనా తెగిస్తాడు. ఆ రోజు మహాభారతంలో అదే జరిగింది. నిన్నటి దానిక మావోయిస్టు ఉద్యమం, ఈరోజు చేసే భూమి పోరాటం అదే. ఈరోజు నిన్నగాక మొన్న మూసీలో తిరుగుబడ్డ నాయకులు కూడా, తిరుగుబడ్డ ప్రజలు కూడా ఎందుకు కోసం తిరుగుబడ్డారు, నా 60 గజాల జాగాను నువ్వు కనుక గుంజుకుంటే నేను దేనికైనా తెగిస్తాను. రామన్నపేట కూడా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదాని వాళ్ళప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడ కూడా అంటే నువ్వు ఈరోజు ట్రైబల్స్ వాళ్ళు, గిరిజనులు, లంబాడీసు, నువ్వు వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళతో చర్చించకుండా ఈరోజు నువ్వు భూమి గుంజుకుంటా అని పోతే ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాల్సి? ఈరోజు దాడి చేసినట్టు ఎందుకు దాడి చేసినారు? ఒక ప్రజలను పరిపాలించే ఒక డెమోక్రటిక్ ఐఏఎస్ ఆఫీసర్ పైన, ఒక బ్యూరోక్రాట్ పైన, ఒక పరిపాలన అధికారి పైన దాడి చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఆ ఐఏఎస్ అధికారికి ఈ లంబాడీలకు ఏమైనా గట్టి పంచాది ఉందా? లేదు కదా. లేదా వాళ్ళ పాలు లాయమన్నా కాదు కదా. మరి ఎందుకు దాడి చేసినారు? నా భూమిని గుంజుకుంటా అంటే, నా ఊరిని ధ్వంసం చేస్తాను వస్తే, నా చింత చెట్టును తీస్తా అంటే, నా ఇల్లును కూరుస్తా అంటే నేను ఊరుకోను. సో అది దాడి అక్కడ అందుకోసం తిరుగుబాటు చేసినారు తప్ప లేదా రాజకీయాల కోసమో కాదు, లేదా రేవంత్ రెడ్డి వాళ్ళు ఇచ్చుకునే కాంట్రాక్టర్లు మాకు ఇవ్వాలని కాదు, లేదా రేవంత్ రెడ్డి పరిపాలనలో మాకు భాగస్వామ్యం కావాలని కాదు. నా అస్తిత్వాన్ని, నా బతుకు తెరువును, నేను బతుకుతున్న నా భూమిని నువ్వు గుంజుకుంటా అంటే ఊరుకోమని చెప్పి స్పష్టంగా తిరుగుబాటు చేసింది. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేసిన ప్రజల మీద నువ్వు జైల్లో పెడితే ఏం సంకేతిస్తున్నావు ఈ తెలంగాణకి, ఈ తెలంగాణ సమాజానికి నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నావు, ఏ సంకేతాలు పంపవలుచుకున్నావు? అంటే నీ భూమి కోసము, మన హక్కు కోసము, మన అస్తిత్వం కోసం కొట్లాడితే నువ్వు జైల్లో వేస్తావు. ఏం పాలన అనేది? ఎక్కడ ప్రజాపాలన? ఎక్కడ నువ్వు ప్రజాపాలన అని నువ్వు పొద్దున్న లేసి నేను కూర్చొని మాట్లాడుతున్నావు? 20 కలిసిన రోజులు ఉందా? కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ కుటిల నీతి బయటపడుతుంది. ప్రజలకు ఏం హామీలు ఇచ్చి వచ్చినావు? 100 రోజులలో నేను రుణమాఫీ చేస్తాను, రైతు బంధు వేస్తాను. రైతు బంధు ఒక్కసారి కూడా వేయలే. గత రైతు బంధు వేసింది కూడా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన రైతు బంధుని నువ్వు రిలీజ్ చేసిన వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా రైతు భరోసాలే. ఆ రైతును తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెడుతున్నావు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఏమన్నా రైతును ఎందుకు అరెస్ట్ చేసారు? రైతును అరెస్ట్ చేయడం అంటే ఏంది? అసలు సమాజం ఎటువైపు పోతుంది? దానికి వాళ్లకు నిరసనగా ప్రజాప్రతినిధులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో XY పార్టీలు ఎవరైనా మాట్లాడతారండి. ఎందుకు మాట్లాడకూడదు? ఇది డెమోక్రటిక్ కంట్రీ, నాట్ ఏ డిక్టేటర్ కంట్రీ కాదు ఇది. నువ్వు డెమోక్రటిక్లో నువ్వు పరిపాలన సాధించాలి. డెమోక్రటిక్గా నువ్వు ఎన్నుకోబడ్డది, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ఎన్నుకున్నారు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూరి చేస్తా అంటే ఎట్లా? కాబట్టి ఇదంతా తెలంగాణ ప్రజలు చూస్తుండ్రు. ఇది చాలా తప్పు. రైతుకు నువ్వు బేడీ లేసి రైతును జైల్లో పెట్టినావంటే ఎంతగానో పోనీ పోయి ఆయన భూమి లాక్కున్నా నువ్వు పోయి నువ్వు ఆయననే జైలు వేస్తా అంటే ఎట్లా? నీ దగ్గర అధికారం ఉందానా? నీ దగ్గర మిలిటరీ ఉందానా? నీ దగ్గర పోలీస్ ఆఫీసర్లు ఉన్నాయన్నా? వాటిని అన్నింటినీ చాలా సార్లు చూసిండు రైతు. కాబట్టి తస్మదే జాగ్రత్త అనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అవినీతికి పాల్పడుతుందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఢిల్లీ వేదికగా వివరించారు ప్రెస్ మీట్లో. రాష్ట్రంలో అమృత్ కుంభకోణం జరిగింది. ఎటువంటి అర్హత లేని కంపెనీ అయినటువంటి సీఎం బామ్మర్ది చెందినటువంటి శోధ కంపెనీలో దాదాపు 1100కు పైగా అమృత్ టెండర్లు కట్టబెట్టారు. దీనిపైన వెంటనే విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ప్రతి అవినీతి పైన ఢిల్లీకి వస్తాం, ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం, దేశ ప్రజల ముందు కాంగ్రెస్ యొక్క వైఖరిని వివరిస్తామనేది కేటీఆర్ చెప్పారు. శుభప్రద్ పటేల్ గారు, సో అటు ఫార్మా కంపెనీ, ఇది అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు అనేది ఒకటైతే, తర్వాత అమృత్ టెండర్లు విషయంలో బామ్మర్దినటువంటి
సృజన్ రెడ్డికి కట్టబెట్టారు. ఎటువంటి అర్హత లేని కంపెనీకి, కేవలం 2 కోట్ల ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీకి 1100 కోట్ల టెండర్లు ఎట్లా ఇస్తారు? దీనిపైన ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుంది, ఎందుకు స్పందించట్లేదు అనేది వారు వేస్తున్న ప్రశ్న. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న స్పష్టంగా ఢిల్లీకి పోయి అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పక్క మహారాష్ట్రకు పోతే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతున్నాం అన్నట్టు చూపిస్తారు. దేశవ్యాప్తంగా మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తారు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనికే 2 పార్టీలు కూడా, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఈ 2 పార్టీలు కుమ్మక్కైపోయి అమృత్ టెండర్లో గత 2 నెలల కిందనే ఆ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కేటీఆర్ గారు లేఖ రావడం జరిగింది. అప్పటి నుండి కూడా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. స్పష్టంగా అమృత్ టెండర్స్లో స్పష్టంగా ఎలాంటి అర్హతలు లేనటువంటి శోధ కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన విషయాన్ని స్పష్టంగా పూర్తి ఆధారాలతో, అది కూడా ఇక్కడ ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఎన్ని ఆర్టీఏలు వేసినా చెప్పలే. ఏదైతే ఐహెచ్పి ఏదైతే ఉందో ఐహెచ్పి వాళ్ళు సెబీకి సమర్పించినటువంటి దాంట్లో ఆ వివరాలను తీసి, మేము ఇక్కడ తెలంగాణలో ఏదైతే అమృత్ టెండర్స్లో 1137 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్క్ ఉందో దాంట్లో మేము కేవలం 20% మాత్రమే చేస్తున్నాం, మిగతా 80% శోధా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు సమర్పించడం జరిగింది. ఆ విషయాలు పూర్తి ఆధారాలతోని, అంటే ఎలాంటి అర్హత లేనటువంటి కంపెనీ, 2 కోట్ల ప్రాఫిట్సే ఉన్నటువంటి కంపెనీకి ఒక సంవత్సరంలో 2 కోట్లు మాత్రమే వాళ్ళు ఆర్జించింది. అట్లాంటి కంపెనీకి 1137 కోట్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏ విధంగా అప్పచెప్తారనేది స్పష్టంగా కేటీఆర్ గారు అన్ని ఆధారాలతోని సమర్పించడం జరిగింది. గతం 2 నెలల కిందనే, ఈరోజు చెప్పింది కాదు ఇది. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా కూడా వీళ్ళ బట్టలు ఇప్పాలనే ఈ 2 పార్టీలు కూడా కుమ్మక్కయ్యి ఈరోజు నిజంగానే ఒకసారి అవినీతికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అవినీతి గురించి మోడీ గారు మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కర్ణాటక, తెలంగాణ ఏటీఎం లేక ఉపయోగపడుతున్నాయి. మొత్తం కూడా వీళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ డబ్బులంతా కూడా ఇక్కడ నుండే మూటలు పోతున్నాయని చూస్తున్నారు. అట్లాంటప్పుడు ఇంత వివరాలతోని కేటీఆర్ గారు సమర్పించారు కాబట్టి మొత్తం కూడా డేటా మొత్తం కూడా వాళ్ళకి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈరోజు వాళ్ళ తెలిసిపోతుంది వాళ్ళ ఒప్పందాలు. కేటీఆర్ గారు గుర్తు చేశారు, ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో ఆర్ఆర్ ట్యాక్స్, ఆర్ అంటే రాహుల్, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణలో జరుగుతుంది అని ఆరోపించేశారు. కానీ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు మరి అంత బహిరంగంగా కామెంట్స్ చేసినటువంటి ప్రధానమంత్రి విచారణకు ఎందుకు ఆదేశించట్లేరు అనేది స్వచ్ఛందంగా. ఈరోజు స్పష్టంగా వీళ్ళు తెలంగాణ విషయానికి తెలంగాణలో వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత హర్యానా ఎన్నికలకు ముందు ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైట్స్ అయినాయి. ఆ ఈడీ ఎప్పుడన్నా రైట్స్ చేస్తే వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు రైట్స్ అయిపోయిన తర్వాత. ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేరు. ఆ రోజు మొత్తం కూడా పొద్దున ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం బ్రేకింగ్స్, నోట్ల కట్టలు దొరికినాయి, అదే విధంగా మొత్తం మిషన్స్ కౌంటింగ్ మిషన్స్ పోయినాయి. కానీ ఈడీ మాత్రం ఎక్కడ స్టేట్మెంట్స్ రిలీజ్ చేయలేదు. అదే విధంగా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా నా ఇంటి మీద రైట్స్ అకారణంగా చేసిర్రా, లేకపోతే ఏం దొరకలేదా, దొరికిందా, ఏం కూడా చెప్పలే. వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరూ తేలుగుట్టినటువంటి దొంగల్లాగా ఇద్దరు, కాంగ్రెస్ దాని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఈడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేరు, ఈ మంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేరు. కాబట్టి ఇది స్పష్టంగా తెలిసిపోతుంది ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒప్పందం. ఆదాని గారు రామన్నపేటలో ఆదాని గారికి భూములు అప్పచెప్పిన తర్వాత ఆదాని గారు వచ్చి 200 కోట్లతోని రేవంత్ రెడ్డి గారికి 200 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకు అన్ని చైన్ రియాక్షన్ లాగా చైన్ లింక్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం ఈ 2 పార్టీలు కుమ్మక్కైనాయి అనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలు గమనించారు. శ్రీనివాస్ యాదవ్ గారు, కేవలం ఇక్కడ రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ మాట్లాడమే కాదు, కామెంట్స్ వరకే పరిమితం కావద్దు, యాక్షన్ కూడా తీసుకోవాలి, చర్యలు తీసుకొని బీజేపీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవాలి అనేది. సో ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ముందుంది. మరి ఏం చేస్తారో చూద్దాం అనేది నిన్న కేంద్ర ప్రభుత్వానికి వదిలేశారు కేటీఆర్ గారు. స్పష్టంగా అంటే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా దాన్ని ఎక్స్పోజ్ చేయడం ఒకటి, ప్రజలకు చెప్పడం ఒకటి, అదేవిధంగా లీగాలిటీ అంటే పైన ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించిన శాఖలకు ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ తన పని చేస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే
ఇప్పుడు గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని కమిషన్లు వేసిన వాళ్ళు ఏం తెచ్చలేకపోయినారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వము రాచరికంలాగా తన కుటుంబం కోసమే ఏదైతే తన అల్లుడు కోసము మొత్తం అంటే నిన్ను ప్రజలే ఎన్నుకుంటే నువ్వు ప్రజాపాలన చేస్తానని చెప్తే 6 గ్యారంటీలు ఇస్తానంటే 6లో ఉన్న 13 ఇస్తానంటే 13లో ఉన్న 420 నువ్వు అమలు చేస్తానంటే నీకు ప్రజలు ఓట్లేసిర్రు. కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నీ కుటుంబానికి ఎవరైతే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు, రెడ్డి అయిన ప్రతి వ్యక్తి నాకు చుట్టం కాదు అని మాట్లాడడం జరిగింది. అంటే నేనేమంటున్నా, ఈరోజు నీ అల్లుడైన ఒక వ్యక్తికి నువ్వు 2 కోట్లు ఉన్న మిత్రులు చెప్పినట్టు 2 కోట్ల ఆదాయం ఉన్నదాన్ని 1337 కోట్ల ఎట్లా నువ్వు ఇచ్చినావు అంటే ఒక కుటుంబానికి నువ్వు దోపిడీ చేసి పెడుతున్నావు. ఆ కుటుంబం కూడా నీ కుటుంబమే. ఇది రాచరిక పరిపాలన కాదు నాయన, ఇది ప్రజాస్వామ్యంగా నీకు ఓట్లేసి ఎన్నుకున్నారు. నువ్వు మంచి పరిపాలన మాకు అందిస్తావని కోరుకున్నారు. కానీ ఈరోజు మా అక్కలకు మా చెల్లెలకు 2500 ఇస్తానని కోరుకున్నారు, తులం బంగారం ఇస్తామని కోరుకున్నారు. అది ఇవ్వకుండా నీ అల్లుడికి నీ బిడ్డకు నీకు సంబంధించిన నీ పరివారానికి కోట్లు లక్షల కోట్లు ఖర్చు దాచిపెడతా అంటే దోషి పెడతా అంటే ఇట్లా ఇది తెలంగాణ సమాజం చూస్తుంది. కానీ ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీల మీద పనిచేయండి. ఈరోజు ఊరికనే అరవడం కాదు, మంత్రులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఇచ్చిన హామీలు మీరు చదువుకోండి. ఈరోజు పొద్దున లేచి మీరు 6 గ్యారంటీలలో ఏదన్నా అమలు చేసినామా మేము ఇంతవరకు న్యాయంగా చిత్తశుద్ధిగా? ఇంతవరకు 2000 పెంచి 4000 ఇచ్చినామా? రైతు భరోసా అన్నామా ఒక్కసారి అన్న ఇచ్చినామా? ఈ సంవత్సరంలో కనీసం ఒడ్లు కొంటున్నామా? ఇవి ఆలోచించకుండా పొద్దున లేసి ఇప్పటివరకు 26 సార్లు 27 సార్లు ఢిల్లీ పోయింది ముఖ్యమంత్రి. ఎందుకు పోతున్నావు? 10 రూపాయలు చేయడానికి పోతున్నావా? 10 రూపాయలు ఇవ్వడానికి పోతున్నావా? ఢిల్లీకి 10 రూపాయలు ఇవ్వడానికి పోతున్నావు అనేది అందరూ మొత్తుకుంటున్నారు. మరి అదే నిజమని కనిపిస్తుంది. ఢిల్లీ పోయిన వాళ్ళు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం సంకేతంగా ఉండి 10 రూపాయలు పట్టుకురావాలి. కాబట్టి ఆ పని చేయట్లేదు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రులు కూడా మేము నరికేస్తాం, పొడి చేస్తాం, చించేస్తాం అన్నారు కదా. మరి చెయ్యాలి కదా, మీరు ఏం చేస్తారో చెయ్యండి. అది ఏ పార్టీ మీద, పరిపాలించిన పార్టీ మీద, పరిపాలిస్తున్న పార్టీ మీద. కమాన్ లెట్ యూ డూ ఇట్. ఎందుకు చేస్తలేవు అంటే మీరు ఇద్దరు కలిసి ఉన్నారని అర్థం. ఒక్క నిమిషం, ఎందుకు కలిసి ఉన్నారంటే జాతీయ 2 పార్టీలు కూడా స్పష్టంగా ప్రాంతీయ పార్టీలు చంపే కుట్రలో భాగంగానే ఉంటే నువ్వు ఉండు లేదా నేను ఉంటా ఈ దేశంలో. కానీ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఆ ప్రాంతీయ పార్టీలు మనగడకు ధ్వంసం చేస్తాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలే లక్ష్యంగా ఈ 2 జాతీయ పార్టీలు పనిచేస్తాయి. అందులో భాగమే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది. ఓన్లీ లిప్తో మాట్లాడుతూ తప్పించి ద యాక్షన్ నువ్వు కేంద్ర ప్రభుత్వం యూ టేక్ ఏ యాక్షన్, యూ టేక్ ఏ మూమెంట్. ఎందుకు ఈడీ మిత్రుడు చెప్పినట్టు ఎందుకు నువ్వు బయటకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయలే? ఏం జరుగుతుందో చెప్పాలి కదా. నేను ఈ దేశ పౌరుడిని, ఈ రాష్ట్ర పౌరుడిని, నేను నీకు ఓటేసిన, నువ్వు నా నాయకుడివి, నాకు పరిపాలిస్తున్నా హామీ ఇచ్చినావు. మరి ఎందుకు చెప్పాలంటే ఈ 2 పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి ప్రాంతీయ పట్ల. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేకపోతున్నాయి ప్రాక్టికల్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మొన్న లగచర్లలో జరిగినటువంటి దాడి ఘటన నేపథ్యంలో ఇప్పటికే 16-17 మంది రైతుల్ని అరెస్ట్ చేశారు. 50 నుంచి 60 మంది రైతులను విచారణ చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆ విషయంలో లగచర్ల జరిగిన ఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. శివప్రద పటేల్ ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అది. ఈరోజు చాలా దారుణం అండి. ఎందుకంటే ఈరోజు అది జరిగినది ప్రజలందరూ, రైతులు, అక్కడ ఊర్లకు సంబంధించిన రైతులందరూ కూడా అనేక నిరసన కార్యక్రమాలు తెలియజేసిర్రు. మొన్న జరిగినటువంటి ఘటనని బూచిగా చూపిస్తున్నారు. ఏమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారిని కలవనిక పోయినప్పుడు నేను కలవను, మీరు ఇస్తే ఇయ్యండి భూములు, లేకపోతే గుంజుకుంటాం అని చెప్పేసి స్పష్టంగా వాళ్ళని చెప్పినటువంటి చూసినాం. రేవంత్ రెడ్డి గారు తమ్ముడు బెదిరించినటువంటి చూసినాం. ఇట్లాంటివి చూసిన తర్వాత ఈరోజు కంపల్సరీ ఆ రైతులంతా తిరగబడ్డారు. ఇది ఒక్క రైతులే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రైతులు అదే ఆవేశాలతోనే ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు గిరిజన రైతులని మీరు అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టాలని చూస్తున్నారు. వారి పక్షాన ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యేగా అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా తప్పకుండా అక్కడి నుండి మాట్లాడే బాధ్యత ఉంటుంది. ఈరోజు ఎవరు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి లాగా లిఫ్ట్ చేయకుండా, ఫోన్లు అవైలబుల్ లేకుండా ఫోన్ నంబర్లు మార్చే పరిస్థితిలో ఉండరు. ఈరోజు ఫోన్ చేస్తే ఏమైంది, తప్పేంది? ఈరోజు ఆ ప్రాంతానికి చెందినటువంటి రైతు, ఆయన సురేష్ కూడా రైతే, ఆయన కూడా భూమి ఉన్నది. ఆ భూమి కోసం ఆయన డెఫినెట్గా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఫోన్ కాల్స్ని తీసి ఈరోజు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఈరోజు కొడంగల్లో ఈ విధంగా జరిగిందంటే మొత్తం తెలంగాణ మొత్తం కూడా అగ్నిగోళంగా మారుతుంది. రైతులంతా కూడా తిరగబడతారు. కాంగ్రెస్ వాళ్ళు తిరగలేని పరిస్థితి వస్తుంది. మీరు చెప్తున్నట్టుగా ఫోన్ మాట్లాడతాం కానీ నిజంగా దాడి చేయమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆఫీసర్ల పైన మీరు రాళ్లతో దాడి చేయని చెప్పారు. నిజంగా కాబట్టి నిరసన తెలపండి, శాంతియుతంగా చెప్తారు. నిన్న మాతోనే ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినరు, ఆ సురేష్ గారు నాకు కాల్ చేసిన విషయం వాస్తవమే,
నేను శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు, వాళ్ళు బైకాట్ చేస్తామన్నారు, దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలు షేర్ చేసుకుంటుంటారు. దానంతా మాత్రాన ఈరోజు కొడంగల్లో జరిగినటువంటి ఘటనకు నరేందర్ రెడ్డి గారిని బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తారు. దీన్ని మనం అందరం ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరెస్టులు, ఇలాంటి కుట్రల్ని తప్పకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మీరు కుట్రలన్నీ కూడా భగ్నం చేస్తారు, ప్రజలందరూ కూడా తిరగబడతారు, మీరు కొడంగల్ పోయే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి గారు అని ఖబర్దార్. రైట్. ఇక లగచర్ల దాడి ఘటన నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కాసేపటి కింద జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సో రైతులు స్వతహాగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా దీంట్లో ఇరికిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టే పట్నం నరేందర్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతుంది. కాసేపటి కింద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న మొన్నటి నుంచి చెప్తున్నారు, ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముతున్నారు, బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేస్తున్నారంటూ ఏవైతే మాట చెప్తున్నారో అదే నిజంగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుని చూస్తుంది బీఆర్ఎస్. శ్రీనివాస్ యాదవ్ గారు, సో నరేందర్ రెడ్డి గారి అరెస్టు గురించి. ఈరోజు ప్రజాపాలనని చెప్పుకొని వచ్చి ప్రజలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అప్రజాస్వామికంగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. గతంలో ప్రజలతో సేవ చేసిన ఒక వ్యక్తిని తను వాకింగ్ చేస్తున్న సమయంలో ఏదో ఉగ్రవాది లెక్క, ఓ తీవ్రవాది లెక్క, ఏదో ఎక్కడి నుంచో వచ్చిన ఓ తీవ్రవాది లెక్క ఆయన ఎత్తుకొని పోవడం ఏంది? ఒక నోటీస్ ఇవ్వాలి, ఒక చట్ట ప్రకారంగా మాట్లాడాలి, తీసుకుపోవాలి, డిస్కస్ చేయాలి, మాట్లాడాలి, ఏదైనా తప్పు ఉంటే అరెస్ట్ చేయాలి. కానీ అవన్నీ లేకుండా ఎస్ఓటీ పోలీసులు వచ్చి 7 గంటలకు వచ్చి కేబీఆర్ పార్క్ దగ్గర వాకింగ్ చేసుకుంటే ఎత్తుకపోతే ఎవరైనా మాజీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి గతంలో ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. సో అట్లాంటి వ్యక్తిని కూడా మీరు తీసుకుపోయి అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా చెప్పకుంటే రేపు పొద్దున ఈ తెలంగాణలో పౌరులకు ఏమి హామీ ఇస్తారు, ఏమి బలం ఇస్తారు? అది కాకుండా ఇంకోటి సురేష్ అంటారు. సురేష్ కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఏదో ఒక పార్టీకి అప్లికేట్ అయి ఉంటాడు, లేదా మెంబర్షిప్ ఉంటుందండి. దిస్ ఆర్ కామన్ రైట్. నేను ఓటేసే హక్కు నాకు ఎట్లా ఇచ్చినావో ఈ దేశంలో ఉన్న చిన్న పెద్ద పార్టీలు, రాష్ట్రంలో ఉన్న పార్టీ ఏదో ఒక పార్టీలో ఉంటా. ఆ సురేష్ అన్న వ్యక్తి ఏదో ఒక పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండడం తప్పంటే ఎట్లా? అదేమో దేశద్రోహ పార్టీ? సో అది కాదు కదా మాట్లాడాల్సింది. ఏంది? తను రైతు, తన భూమిని గుంజుకుంటుంటే వచ్చి ఆయన గొడవ చేసిండు, ఇది వాస్తవం. అంతేగాని ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, ఇంకో ఏఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, ఆయన ఇష్టము ఈ దేశంలో, నువ్వెవరు అనడానికి? కాబట్టి దాన్ని అది చుట్టూ కాకుండా రైతులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, రైతులు ఎందుకు మాట్లాడుతున్నారు, భూమి గుంజుకుంటున్నవారు నాయన నా భూమి అని అంటుండ్రు. ఈరోజు మూసీగాడు అదే లొల్లి అవుతుంది, అదే లగాచర్లలో అదే లొల్లి అవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి ఉంది. ఆ ముఖ్యమంత్రి కూడా ఆయన కాన్స్టిట్యున్సీ, అది ఆయన కాన్స్టిట్యున్సీలో అప్పుడే రెవల్యూషన్లు వేసి అప్పుడే ఉద్యమాలు పుట్టి అది గిరిజనులను పుట్టిందంటే ఎక్కడ ఉన్నదో ప్రజాపాలన, ఏ ప్రజాపాలన చేస్తున్నామో అర్థమవుతుంది. ఇప్పటికైనా 4 ఏళ్ళు ఇంకా పరిపాలించాలి, మ్యాండేటరీ అధికారం ఇచ్చారు. కనీసం బాధ్యతగా ప్రజల బాధ్యతగా పరిపాలిస్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే అరెస్ట్ చేసినో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నానా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండించవలసిన బాధ్యత, నైతిక బాధ్యత మన అందరి పైన ఉంది. శుభప్రద్ పటేల్ గారు, నిన్న మొన్నటి నుంచి మీరు ఏవైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఇది బీఆర్ఎస్కి రంగు పులుముతున్నారు, కావాలని రంగు పులుపుతున్నారు అనేది టార్గెట్ చేస్తున్నారు. సో ఈ నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ తోటి అది నిజమైపోయినట్టుగా చూస్తున్నారా? కనిపిస్తుంది కదండి. ఈరోజు వాళ్ళు ప్రజల అభిప్రాయాలని గుర్తించలేదు, ప్రజాపాలన అన్నారు, ప్రజల వ్యతిరేకంగా అక్కడ ఉండేటటువంటి గిరిజనులు బహుజనుల వ్యతిరేకంగా ఆ ఫార్మా క్లస్టర్ తీసుకురావాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. దానికి ప్రజలందరూ అన్ని రకాల నిరసనలు తెలియజేసిన తర్వాత చివరిగా మొన్న జరిగినటువంటిది వాళ్ళు ఇంకా తట్టుకోలేక అందరు కూడా ఎంతమంది దాడి చేసారో చూసినాం. ఆడ ఊరు అందరు కూడా ఏకమై దాడి చేశారు. అది ఎవరో కుట్రవన్నీ చేసినటువంటిది కాదు, స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఎపర్కేషన్. అది స్పాంటేనియస్గా అందరు కూడా అరే మా భూములు ఇక కలెక్టర్ వచ్చిందంటే మా భూములు ఇక పోయినట్టే, ఇక చివరి దశలో ఈరోజు పబ్లిక్ హియరింగ్ అంటారు, ఏదో లోపల రిపోర్ట్ రాసుకొని ఇక మా భూములు గుంజేసుకుంటారు అనే భయంలో దాదాపు 200 మంది పోలీసులను తెచ్చుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. పోలీసు ఎక్కడ ఫెయిల్ కాలేదు, పోలీసు తెచ్చుకున్నామని. ప్రజలందరూ కూడా రివోల్ట్ అయ్యారు కదా, రైతులందరూ రివోల్ట్ అయ్యారు కదా, గిరిజనులందరూ కూడా రివోల్ట్ అయ్యారు కదా. అది స్పాంటేనియస్గా వచ్చినటువంటిది. కానీ ఈ దాన్ని స్పాంటేనియస్గా ప్రజలే తిరగబడుతున్నారు, రైతులు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో తిరగబడుతున్నారు అంటే అది తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక రాజకీయ రంగుని దీనికి వేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారని చెప్పేసి 3 రోజులు ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రాత్రి నుండి కూడా సీఎం గారు మొత్తం కూడా పోలీస్ వాళ్ళని ఏ విధంగా అయితే మన నరేందర్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆ కాల్ డేటా అని ఈరోజు ఎవరన్నా ఫోన్ చేశారండి.
రైతులు ఎవరో ఫోన్ చేస్తారు. ఇప్పుడు నేను ఉన్నా అక్కడ కొడంగల్ నుండి నాకు కూడా ఫోన్లు చేస్తారు. అవును కదా. ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ శివప్రసాద్ పటేల్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు అని చెప్పేసి మీరు వేసేస్తారా? ఈరోజు జరిగింది ఏంది ఆడ? మీరు విచారణ అన్నారు. నిన్ననే నరేందర్ రెడ్డి మేమందరం కూడా వచ్చినాం కదా, మేము ఆ రైతులని పరామర్శి నిజంగానే అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంటే, నిజంగానే ఆ రైతులని ప్రొవోకేట్ చేసి ఉంటే నరేందర్ రెడ్డి గారు నిన్న కొడంగల్కి వస్తా రైతులను చూస్తా అని చెప్పేసి మనేగూడలో వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్నాం కదా మేము. నిజంగానే మీ విచారణలో మొన్నటి నుండే లీకులు ఇస్తారు కదా, మీ కాంగ్రెస్ మీడియాకి సంబంధించిన వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉంటే అక్కడికి వచ్చేవారు కాదు కదా. నిన్న ఉన్నాం కదా, నిన్న ఉంటే నేను విచారణ చేసేది ఉండే కదా కనీసం. నరేందర్ రెడ్డి గారు మమ్మల్ని నిర్బంధించారు కదా నిన్న పోలీసు వాళ్ళు. దాదాపు 2 గంటల సేపు మేము కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాం కదా. అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అడిషనల్ ఎస్పీ గారు అక్కడ ఉన్నారు కదా, ఇదే వికారాబాద్ డిఎస్పీ గారు ఉన్నారు కదా, కొడంగల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా పోలీసు అధికారులు. ఎందుకు విచారణ చేయలేరు నిన్న నరేందర్ రెడ్డి గారిని? విచారణ చేయకుండా ఫోర్స్తోని ఈరోజు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్తోని ఈరోజు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిర్రు. ఇది ఏం చేయదలుచుకున్నారు మీరు? ఒకటి గమనించాలి మనం, ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎక్కడ తిరగబడ్డా, ఈరోజు మూసీ బాధితులు తిరగబడితే పేడ్ ఆర్టిస్టులు అన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని తిట్లు తిట్టిరో చూసినాం మనం. అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు లొల్లి చేసినా కానీ దాంట్లో పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని. అశోక్ నగర్లో విద్యార్థులు ధర్నా చేస్తే అది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు అంటారు. ఈరోజు చిన్న పిల్లలండి రోడ్డు మీద కూర్చున్నారు, మాకు పురుగులు అన్నం పెడుతున్నాను సంక్షేమ హాస్టల్లో, వాళ్ళని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రొవోక్ చేసిందా? ఈరోజు పోలీస్ వాళ్ళంతా కూడా స్పెషల్ బెటాలియన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ధర్నాలు చేసిరు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రం ఎక్కడి వైపు పోతున్నది? మొత్తం ప్రజా వ్యతిరేకన, మొత్తం నిర్బంధ కాండంలో. ఈరోజు ఎక్కడైనా చూసినామంటే జమ్మూ కాశ్మీర్లో మనం వార్తలు వింటుండే, జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయినాయి. కానీ ఈరోజు తెలంగాణలో సికింద్రాబాద్లో కొడంగల్లో నిన్న ఇంటర్నెట్ సేవలు బంద్ చేసిరు. ఇది ఎక్కడికి పోతుంది? దారి ఎక్కడ తీస్తుంది? ఇది ప్రజాపాలన ముమ్మాటికి కాదు. రేవంత్ రెడ్డి గారు ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రజల పక్షాన ఉంది. ప్రజలందరూ కూడా తిరిగి మేము కేసీఆర్ గారిని కోల్పోయినాం, బీఆర్ఎస్ పార్టీని మేము కోల్పోయినాం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ వైపు చూస్తురు కాబట్టి, కేసీఆర్ వైపు చూస్తురు కాబట్టి అది జీర్ణించుకోలేక మొత్తం కూడా నిన్న కుట్రలు బన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ అరెస్టులు కొత్త కాదు. ఒక విషయం, ఈ అరెస్టులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. మేము పార్టీ పెట్టిన కాడి నుండి అరెస్టులు, జైళ్లు ఇవన్నీ కూడా అనుభవించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉంది. కాబట్టి మీరు అరెస్టులు చేసుకోపోండి. మేము న్యాయం మా దిక్కున్నది, మేము తప్పకుండా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ లీగల్ సెల్ కూడా ఉంది, ఆ లీగల్ సెల్ వాళ్ళు కూడా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాం. తప్పకుండా నిర్దోషులుగా బయటకు వస్తామని చెప్పేసి చెప్తున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు వారు చెప్పినట్టుగా అన్ని వర్గాల వాళ్ళు స్వచ్ఛందంగా తమకు తాముగా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రైతులైతే వాళ్ళకి రైతు బంధు లేక రుణమాఫీ జరగక వాళ్ళు రోడ్లపైకి ఎక్కుతున్నారు. వారంటే గురుకుల విద్యార్థులు అన్నం సరిగా బాగలేక అస్వస్థత గురవుతూ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇంకా అట్లే మొన్న అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వాళ్ళు, ఒక రైతులు వాళ్ళు, అంటే ఎవరు బయటకు వచ్చినా కూడా వారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఎంకరేజ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రోత్సహించి ఈ రకమైనటువంటి వాటికి ప్రేరేపిస్తుంది అనేది, ఇది ఎందుకు ఈ రకంగా బదనాం జరుగుతున్నది మీ పరిశీలన? రాజకీయంగా అట్లా చెప్పడానికి కొంత స్పేస్ ఉండి ఈజీగా ఉంటుంది, కానీ స్పష్టంగా మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తే ఈరోజు పోలీసు వాళ్ళండి నీకు కాపాలా కాసే, నీకు కవచంలాగా ఉండే, నీ రక్షణ ఉండే పోలీసు వాళ్ళు బెటాలియన్స్ ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నాయి? బెటాలియన్స్ పోలీసులు రోడ్డు మీదకి రాలే, వాళ్ళ ఇంట్లలో ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మా భర్తలను మాకు ఉంటలేరు, 24 గంటలు అక్కడనే డ్యూటీ చేపిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకన, ప్రజాపాలన అని చెప్పి మీరు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుపోతున్నారు. ఎక్కడ మీ మేనిఫెస్టోలో మూసి ఉంది? లేదు. మీ మేనిఫెస్టోలో మూసి లేదు. 1,50,000 కోట్లు లేవు. రైతుల భూములు గుంజుకున్నది లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది? మీరు చేస్తున్న ప్రాక్టీస్ ఏంది? ఇదంతా కూడా స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మీకు తగిన సమయంలో తప్పకుండా కర్రు కాల్చి వాద పెట్టే రోజులు ఎక్కువ దూరంలో లేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఏదైతే మా ఆడబిడ్డలకు తులం బంగారం అన్నారో, 2,500 అన్నారో, కనీసం రైతు భరోసా, రైతు బంధు, ఇప్పటివరకు ఒక్క రైతు బంధు ఇవ్వలే. కళ్ళాలో ఒడ్లు కొనండి. ఈరోజు రోడ్ల మీద రైతులు కళ్ళంలో నుంచి ఒడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి కళ్ళల్లో కళ్ళు పెట్టి కూర్చొని చూస్తున్నారు. కనీసం వాళ్ళ ఒడ్లు కొనండి. ఆ 500 బోనస్ గురించి ఆలోచించండి. లేదు, ఈరోజు ఎక్కడున్నాడు మన ముఖ్యమంత్రి అంటే 26 27 సబ్జెక్ట్ కరెక్షన్ ఢిల్లీకి పోయిండు. ఎందుకు ఢిల్లీకి పోతున్నావు నువ్వు? ఓన్లీ నీ జనపదను కలవడానికి తప్ప వేరే విషయం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి. కనీసం రైతులకు న్యాయం చేయండి. ఆ రైతుల భూములు గుంజుకోవడం, ఒక ప్రజాపాలన అధికారి పైన ఎందుకు దాడి జరుగుతుందనేది ఇప్పటివరకు కూడా చర్చించలేకపోతున్నారు. ఇప్పుడు కుట్రను ఆపాదించే కుయుక్తులు నిన్నటి నుంచే జరిగాయి. కాంగ్రెస్ అనుకూల మీడియా ఏవైతే ఉందో ఆ మీడియా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా అలాంటి థంబ్నెయిల్స్ పెట్టి డైరెక్ట్ కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు, పట్నం నరేంద్ర ఇన్వాల్వ్ అయ్యారు, రేపు అరెస్ట్ చేస్తారంటూ రకరకాల ఆల్రెడీ
తమ్నేల్స్ పెట్టి ఆల్రెడీ లీకులు అవన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అదే నిజమైనట్టుగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు తుగ్లక్ పాలన అంటాం కదా మనం. ఇప్పుడు ఒక మంత్రి ఉండి బాంబులు వెళ్తే ఏది బాంబులు అంటే ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు రెవెన్యూ మంత్రి, నువ్వేం ఆలోచించాలి? ఈ ప్రజల కోసం రైతుల కోసం ఆలోచించాలి. అది కాకుండా బాంబులు వెళ్తాయి, సుధీల్ బాంబులు, ఇదా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఇదా నాన్ సెన్స్ టాకింగ్ మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ అరెస్ట్, కేసీఆర్ ఏమైంది? జడ్జి పోయి బయటపడ్డాడు, ఏమైంది? కమిషన్ రిపోర్టు, ఎన్ని కమిషన్లు వేసినావు ఇప్పటివరకు గత ప్రభుత్వం మీద? చేసి రిపోర్ట్ దిగి ప్రజల ముందు చెప్పు. ఇది లేదు, ఊరికేనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ప్రజల అభివృద్ధి కోసం పాలిటిక్స్ చేయి. ప్రజల అభివృద్ధి కోసం నువ్వు చెప్పిన పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఆశిస్తారు, వెల్కమ్ చేస్తారు. కానీ మొత్తం డైవర్షన్. హైడ్రా ఏడబోయింది? నీ హైడ్రా ఏడబన్నది? ఏడబోయింది హైడ్రా? ఒక నాగార్జున కన్వెన్షన్ కొట్టింది, బయటపడ్డదా? అయిపోయింది, క్లోజ్. నీకు కావాల్సిన బ్యాగులు ముట్టినాయి, క్లోజ్ అయిపోయింది. ఏ దాన్ని నువ్వు కంటిన్యూ చేసినావు ఇప్పటి వరకు? ఏది దాన్ని నువ్వు చేయలేదు. ఈరోజు మళ్ళీ తీసుకుపోయి ఈరోజు మూసి ఏడబోయింది, మూసి పక్షాలను గంగర కలిసింది. ఒకరోజు నడిచినావు, అయిపోయింది. సమస్యను పట్టణంలో ఉంటే పోయి నువ్వు వలిగొండలో నడిచినావు, భూములు గుంజుకుందామని భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటూ వచ్చినావు. అంతకంటే మేము చేసిన ఇప్పటికైనా ప్రజల కోసము పరిపాలన ఇచ్చిన హామీల కోసం అమలు చేసే ప్రయత్నం చేయి, వెల్కమ్ చేస్తారు. అందుగురించే కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. నల్గొండ మీటింగ్లో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా పరిపాలించండి, మనలో ఒకసారి 5 ఏళ్ళు మీరు పరిపాలించండి అని చెప్పిండు. ఎవరు మాట్లాడతారండి? ఆపోజిషన్ లీడరు ఎవరు మాట్లాడరు. నువ్వు వచ్చిన 6 నెలల్లో ఒక బహిరంగ సభ పెట్టి రైతుల విషయంలో లక్షల మంది మీటింగ్లో మంచిగా పరిపాలించండి, మంచిగా పరిపాలించి మళ్ళీ ఒకసారి రాండి అని చెప్పారు. హౌస్లో కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు. ప్రతిపక్షం ఇంత అద్భుతంగా సహకరిస్తుంటే నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నువ్వు అరెస్టులు చేస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? శుభప్రద్ గారు, నిన్న కేటీఆర్ గారు ఢిల్లీ నుంచి ఒక సవాల్ చేశారు, ఒక సూచన కూడా చేశారు. నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నాను, సాయంత్రం హైదరాబాద్కి వెళ్తాను, అరెస్టులు చేస్తారని బయట అనడం కాదు, నిజంగా దమ్ముంటే నా పైన నా అవినీతి చేస్తే నన్ను అరెస్ట్ చేయండి, ఎటువంటి దర్యాప్తు సంస్థతోనైనా నా దర్యాప్తు జరిపించండి అనేది చాలా బహిరంగంగానే చెప్పారు. కానీ కేవలం ఇట్లా అన్నట్టుగా ఈ బాంబులు వెళ్తాయి, ఆ బాంబులు వెళ్తాయి, అరెస్టులు రకరకాల ఒక భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఒకటి, తర్వాత బీఆర్ఎస్ని దేనికైనా టార్గెట్ చేయడం. సో దాంట్లో భాగంగా పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ అరెస్ట్ చేయడం. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫేస్ చేయబోతుంది కమింగ్ డేస్లో? ఈరోజు మనం చూసినామండి, మూసీకి వ్యతిరేకంగా మూసీని ఏదైతే వీళ్ళు సుందరీకరణ అని చెప్పేసి మూసీకి చేసినటువంటి ఆ ప్రయత్నాలకు ఆర్బీఎక్స్లని, ఎక్కడైతే బఫర్ జోన్లు ఉన్నటువంటి 40 సంవత్సరాల నుండి నివాసం ఉన్నటువంటి ఇండ్ల మీద వీళ్ళు ఆర్బీఎక్స్ అని వేసిర్రో, వేసిన తర్వాత రైతు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడి బీఆర్ఎస్ పక్షాన చూస్తే ఇక్కడ తెలంగాణ భవన్లో మొత్తం కూడా రైతు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం చేసిర్రు? ఆ మొత్తం మూసీకి వ్యతిరేకంగా నడుస్తుంది, మొత్తం బీఆర్ఎస్ సైడ్ చూస్తారు అందరు అనే వరకు ఏం చేసిర్రు? ఆ కొండా సురేఖ గారితో సంబంధం లేని అసంబంధమైనటువంటివి, అసలు ఒక మహిళ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడిచ్చి డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ డైవర్షన్ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది? రైతులంతా కూడా తిరగబడుతున్నారు. రైతులు తిరగబడితే ఏం చేసారు? తర్వాత ఇంకొకటి ఫార్ములా ఈ రేస్ అని తీసుకొని వచ్చారు. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, మొత్తం కూడా ఏమేం చేసినా నేను ఒక మంత్రిగా నేను నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం స్పాన్సర్ చేయాలనుకుంది, దాంట్లో ఎలాంటివి జరగలేదు, మీరు క్యాన్సిల్ చేసినందుకు, మీరు ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నడుచుకున్నందుకు ఆ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ రాలేదు హైదరాబాద్లో, మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే దాంట్లో మీరు కారణం అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. మేము ఎలాంటి అవినీతి చేయలేము, ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు మీకు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఎన్నోసార్లు సవాల్ విసిరారు కేటీఆర్ గారు. నిన్న కూడా అదే విధంగా నిన్న ఇంకో కొత్త కోణంలో ఈరోజు అక్కడ సురేష్ అనే రైతు నరేందర్ రెడ్డి గారికి ఫోన్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి మాట్లాడిండు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పెయిడ్ మీడియాలో, కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీడియాలో మొత్తం కూడా నిన్న మొత్తం థంబ్నెయిల్స్ పెట్టి బ్రేకింగ్లు అని చెప్పేసి మొత్తం అరెస్ట్ అయిపోతారని చెప్పేసి చెప్పడంతో అక్కడ విలేకరులు ఢిల్లీలో అడిగితే స్పష్టం చెప్పి, నేను ఈ నుంచి హైదరాబాదే పోతున్నా, ఇక్కడ పారిపోతలేను, హైదరాబాదే పోతున్నా, మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చాలా స్పష్టంగా కేటీఆర్ గారు, అంటే ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేరు. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతిని కేటీఆర్ గారు ఢిల్లీ వేదికగా మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా ఢిల్లీ వేదికగా బహిరంగంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కోర్టు బాల్ అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది, వాళ్ళు చర్యలు చేపడతారా పట్టరా? అది చేయకుండా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్, ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం, లేకపోతే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, ఈ అరెస్ట్లతోని మీరు ఆడ ఉండేటటువంటి ఉద్యమం ఈరోజు ఒక 5 గ్రామాలకు ఉంది, రేపు మొత్తం కొడంగల్ అంతా కూడా విస్తరిస్తుంది, ప్రజలందరూ కూడా తిరగబడతారు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పోయే పరిస్థితి ఉండదు.
గమనించుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ కంక్లూడింగ్. సో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుంది, అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో దానికి ప్రతిదానికి రాజకీయ రంగం పులమకుండా, రాజకీయ రంగు ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందని ఈ రకంగా కంక్లూజన్కు రాకుండా నిజంగా వాళ్ళ సమస్యలు ఏంటి, రైతుల సమస్యలు ఏంటి, గురుకుల విద్యార్థుల సమస్యలు ఏంటి, మహిళలు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఇట్లా రైతులు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, వీటిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతవరకు అనిపిస్తుంది? స్పష్టంగా ప్రభుత్వము ప్రజలు కూడా ఓట్లేసింది అందుకోసమే కదా. నువ్వు 2000 నుంచి 4000 ఇస్తాను, 10,000 నుంచి 15,000 ఇస్తాను, కౌలు రైతులకు ఇస్తాను, మా చెల్లెళ్ళకు పెళ్లిలు అయితే తులం బంగారం ఇస్తాను, మా ఆడబిడ్డలకు 2,500 ఇంట్లో ఇస్తాను. ఇవన్నీ చెప్పినందుకు నీకు ఓట్లేసారు. కానీ ఇవి కాకుండా ఈ 11 నెలల్లో 1 ఇయర్లో నువ్వు అది కూడా నువ్వే 100 కిలోమీటర్ల లక్ష్యాన్ని నువ్వే పెట్టుకున్నావు. 100 రోజులలో ఇవన్నీ హామీ చేస్తామని ఎవరు చెప్పలే. ఇది కానీ అది చేయకుండా ఊరికే ప్రతిపక్షం మీద బట్టగాల్చి మీద వేసుకుంటా ఎన్ని రోజులు నువ్వు కాలయాపన చేస్తావు? ఏ స్కీమ్నైనా ఏ పథకాన్నైనా నువ్వు ఒక శాస్త్రీయబద్ధంగా మొదలు పెట్టావా? ఏ ప్రజలకైనా అందిందా? అందులో భాగంగానే తిరుగుబాటు కదా. ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు వల్లే, అదేవిధంగా 2,500 రాలే, పింఛను ఇప్పుడు తీసుకుంటే మీకు 2,000 వస్తాయి, తర్వాత తీసుకుంటే 4,000 వస్తాయి. ఒక్క అయ్యావ గుడి అంటే ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజలైతే ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీల మీద దృష్టి పెట్టి విధానించాలి. కానీ అరెస్టులు చేస్తాము, లోపడేస్తాము, ఒక మంత్రి స్థాయిలో ఉండి వ్యక్తుల మధ్యలో సంబంధాలను మాట్లాడడం ఇది కాదు కదా పరిపాలన. శివప్రసాద్ గారు, ఇప్పుడు అరెస్టులు నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ తోటే ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు, ఇంకా కూడా అరెస్టులు పెరుగుతాయేమో. సో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అరెస్టుల గురించి? వన్ వర్డ్. ఈ రోజు అన్నిటికీ సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. మీరు అరెస్ట్ చేసుకోండి, మా కోర్టులు ఉన్నాయి, మేము తప్పకుండా ఫైట్ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఫైట్ చేస్తాం. మీరు జైల్లో పెట్టినా కానీ మేము మళ్ళా వచ్చి మేము ప్రజలతోనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి సిద్ధంగా ఉంది. తెలంగాణకు అది కొత్త ఏం కాదు. అరెస్టులు, ఉద్యమాలు అవన్నీ తెలంగాణకు అన్ని పార్టీలకు అది కొత్త ఏం కాదు. ఎదుర్కొంటే తెలంగాణ సమాజం. లగచర్ల ఘటనలో కాసేపటి కింద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఆయన వాకింగ్ చేస్తుంటే కొంతమంది పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేశారు. సో కేవలం ఇది అక్రమ అరెస్టే, బీఆర్ఎస్ పైన కక్ష సాధించడం కోసం మాత్రమే చేసిన అరెస్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతుంది. ఎన్ని అరెస్టులు చేసినా కూడా మేము ప్రజల పక్షాన ఉంటాము, కానీ అక్రమ అరెస్టులు చేస్తే సహించలేదు, వీటికి భయపడేదే లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శుభప్రద్ పటేల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.